శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఆ దత్తాత్రేయుల వారిని ప్రార్థిస్తూ ఈరోజు ఇంట్లోనే ఈజీగా కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇదిగోండి, కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా మిక్సీ వేసుకోవాలండి. కొబ్బరి తురుములాగా మరీ మెత్తగా మిక్సీ వేసుకోకూడదండి. కొంచెం చిన్న చిన్న పీసుల్లాగా ఉండేటట్లు కొబ్బరి ముక్కలు చూసుకోండి. మరీ మెత్తగా ఉన్నా కానీ కొబ్బరి లడ్డు మంచిగా టేస్ట్ ఉండదండి. ఇదిగోండి, ఇలా బెల్లం తీసుకోండి. బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఇలా 3 కప్పుల కొబ్బరి పొడికి ఇలా కప్పున్నర బెల్లం సరిపోతుందండి. ఇలా మనం ఒక బాండీలో బెల్లం వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగి ఇంకోండి, కొబ్బరి ఇలా పక్కాగా కొలతలతో చేసుకుంటే లడ్డు మనకి చక్కగా వస్తుందండి. ఇలా బెల్లం కరగాలండి. బెల్లం కరిగేలాగా తిప్పుకోవాలి. ఇలా బెల్లం కరిగి ఇదిగోండి ఇలా బబుల్స్ లాగా వచ్చే టైంలో అప్పుడు మనం కొబ్బరిని తురుములా చేసుకున్నాం కదా, ఆ తురుముని ఇందులో వేసి చక్కగా దగ్గర పడనివ్వాలి. మనకు పాకమే రావాల్సిన అవసరం లేదండి. మంచిగా బెల్లం కరిగాక అలా బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది. ఇంకొండి, ఇలాగా కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి తురుము అంతా దగ్గర పడేలాగా తిప్పుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్లు చక్కగా దగ్గర కనుక్కోవాలి. ఇదిగోండి, కొంచెం దగ్గర పడింది. మా ఇంట్లో నెయ్యి ఉందండి. నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇదిగోండి, ఇలాగా నెయ్యి వేసుకొని ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఉండలా చేసుకుందాం. ఇదిగోండి, చూడండి నాకు ఎంత చక్కగా వస్తున్నాయి ఉండలు. ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. పెద్ద కష్టమేమి ఉండదు. మంచిగా జ్యూసీగా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, నేను రెడీ చేసిన లడ్డూలు. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.